హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హెల్తీ అయిన సీడ్స్ మిక్స్చర్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి తీసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి. ఇందులోకి ఒక 15 బాదం పప్పులు ఉంటాయి కదండీ! బాదం పప్పులని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. వేగిపోయాయి కదా! ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం. అలాగే ఒక కప్పు జీడిపప్పును కూడా తీసుకొని బాగా వేపేసుకుందాం. దీన్ని కూడా పక్కన పెట్టేశాక ఇప్పుడు ఒక కప్పు పల్లీలు పప్పు ఉంటుంది కదా! పప్పుని తీసుకొని వేపేసుకుందాం. ఇవి కూడా బాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద కప్పు ఉన్నాయి కదండీ! పెద్ద కప్పుల సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు అన్నీ ఉంటాయి కదా! వాటన్నిటిని తీసుకోండి. మీకు ఏ గింజలు అవైలబుల్‌గా ఉంటాయో అవి తీసుకోండి. 2 కప్పుల దాకా వేసుకొని బాగా వేపేసుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు ఉంటాయి కదండీ! తెల్ల నువ్వులనేది మనకి హెల్త్‌కి చాలా మంచిది. వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ బాగా వేపేసుకున్నాక ఇందులోకి మనం పక్కన పెట్టుకున్నాం కదా! జీడిపప్పు, బాదం పప్పు, పల్లీలు వీటన్నిటిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేద్దాం. ఇవి నార్మల్‌గా తినాలంటే అంతగా పిల్లలు ఇష్టపడరండి. ఇలా ఉప్పు, కారం అవి వేసి గాని పెట్టామంటే వాళ్ళకి చాలా ఇష్టపడతారు. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం వేసుకోండి. ఒకసారి బాగా వేపేసుకున్నాక మనకి హెల్తీ మిక్చర్ అయితే ఇంట్లోనే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బా వచ్చిందో. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.